అతని అయ్యా నన్నేటి కొన్నాడే ఏ అతని కొడుకు కవల గంగురాజు నేటి కొన్నాడయ్యా మరి ఈయన పేరు వేయాద్రి అంటివి మంచిలాడు మంచి పడతా మరి దొనకొండకు వచ్చి ఉల్లేరు ఊకించి ఊరాన్ని కట్టిండు కల్లేరు ఊకించి పట్టవాన్ని కట్టి ఆవులు పంటది అయోచనవరం గోలు పంటది గోలుకొండ చల్లిగా మీద సాకేర్ల కొండ పాలిగా మీద పాలి రేపెళ్ళి 40 గ్రామాలు ఊళ్ళు మంది రాజు కట్టి మిద్దరు కట్టి రాజు దొనకొండ ఏలుతున్నాడు రాజునేది మరి అమ్మవారు వల్లనాదేవి మరి అమ్మవారు వల్లభదేవి కళ తల్లి వల్లభదేవి కళ చూచింది బామ్మ వల్లభదేవి రాజా వల రాజా కొడుకు లేని బతికేందుకు బిడ్డ లేని బతికేందుకు రాజా వల రాజా మరి వాళ్ళని దొరకొండ శ్రీశైల మల్లన్న ఉన్నాడు మరి మల్లన్న గుడికాడి పోయి నేను సంతానం పడుకుంటానని కళ తల్లి వల్లభదేవి మరి సిరిసి కింది పెట్టి సిరిపాదాలు మీది పెట్టి అగో దేవుని దళత ఉన్నదైన వల్ల ఓ దేవుడా భగవంత మరి నా కొడుకు ఉడితే నీకు ఎండి పెడతా నీకు బంగారం పెడతారా నీ ఆతలు వల్ల తాను అంట ఉన్నదమ్మా అయ్యా రామ రామ రామన్న రామ పూరమ్మ కోదండారా
మంద ఉన్నది. నాకు ఎక్కే రాజ్యాలు ఏలే దేశాలు ఉన్నాయి గాని నా గర్మాన చూస్తే అగో ఆ పని పిలువ ఆడవిల్లలేదు, మా పని పిలువ మగ చిన్నవాడు లేడు. నాకు సంతానం పెట్టవయ్యా. దేవుడే దేవుడు గర్భవాసమున నీకు సంతానం లేదని సగల బాధపడుతున్నావా వల్లభదేవి? మరి తిండి లేకుండా పిల్లలు ఉండాలి. మరి కట్టుకుంటాని బట్ట లేకుండా అటువంటి పిల్లలు ఉండాలి. కొడుకులు పుట్టిన మన గోతులు నిలబడుతుంది. మరి ఆనాడు ఎటువంటి దేవుడు కనుక నీ వ్రతమ దేవుడికి బాలమావుడి పండు చేత పట్టినాడు. పట్టిండు తల్లి వల్లభదేవికి సంతానం పెట్టిండు. వల్లభదేవి సంతానం ఇచ్చిన నీ గర్భానికి అంక రామచక్కను కొడుకు పుడతాడు. ఓ కనుకోబోయ్యా అని చెప్పి కనుకనేమి అయ్యో తల్లి వల్లభదేవి చూసినవా? 5 ఫలాలు పట్టుకో 6 ఫలాలు పట్టుకొని వల్లభదేవి మరి ఆ భగవంతుడు పోతే నాకు దొరకడని చెప్పి కనుకనేమి అగో 6 ఫలాలు తెచ్చుకొని లోగిలే బయటికి వెళ్ళిపోతాను. రామ 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 అయ్యో రామ ఓ దేవరాజా తల్లి వల్లభదేవి కనవైను ఎల్లినా దేవుడా పెట్టింది సింపుల్ పటవారి కనుకనేమి శివద్రాము అయ్యా రామ 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 కొడుకు పుట్టిన వల్లభదేవి ఒక్క కొడుకు పుట్టిన కొడుకరారా కొడుక అయ్యో కొడుక రాజా కొడుకు
చేసింది మరి పెద్ద కొడుకు సింహతిరాజు పుట్టిండు మరి నడిపోడి గంగ పెద్దిరాదు మరి గుమ్మల పూజలు చేసి అడవిలో పెద్ద పులి నమస్కారం పెడితే అడవిలో పెద్ద పులి అవతారం మార్చుకొని గంగ నడిపోడి గంగ గుడియాల పెద్దరాజు అటువంటి గంగ ధర్మదాత మరి అన్నదమ్ముల మీద ఆచారంగా లోడు చెల్లెల మీద చెవగా లోడు గంగ నడిపోడు పుట్టిండు మరి మూడోవాడు మరి విర్రరాలు సేవలు చేసి ఎంపచెట్టకు నమస్కారం పెడితే మరి ఎర్రరాలి అవతారం మార్చుకొని గంగ మూడో కొడుకు విరలోకి రాజు పుట్టిండు మరి ముగ్గురు కొడుకులు పుట్టింది మరి నాలుగో వాడు ఈనెట్ట పుట్టిండు మరి నలరాలకు సేవలు చేసి మరి నందికి నమస్కారం పెడితే మరి నలరాలు అవతారం మార్చుకొని గంగ నంది అవతారం మార్చుకొని మరి నాలుగో కొడుకు నల్లోకి రాజు కొడుకు పుట్టిండాడ మరి నలుగురు కొడుకులు ఉన్నది ఆ తల్లి వల్లది అది మరి చిన్నవాడు వడవాడి పోలు రాజు చిలికల పోలు రాజు నేడుకున్నాడైరా పోలు రాదు గోవన్న పుట్టి గోవున పోలు రాదు మరి ఆగొన్న పుట్టిండు ఆవుల పోలు రాదు గోవన్న పుట్టిండు గోవుల పోలు రాదు అయ్యో దేవుడా అని చెప్పి కనుక ఏమి మరి ఎన్ని సేవలు చేసింది తల్లి వల్ల అయ్యో తొండయి వల్ల దేవి 9 రోజులు పూజ చేసింది కొడుకు ఏ బట్టి మరి పామై వల్ల 10 రోజులు పూజ చేసింది మరి పామై వల్ల దేవి 10 రోజులు పూజ చేస్తే ఓ రాజా నా కొడుకు పుట్టింది కానీ తల్లి గారు వాళ్ళ కొడుకు పుట్టలేదు తొండయి వల్ల దేవి 9 రోజులు పూజ చేస్తే ఓ రాజాన పాండవ చేయకుండా పుట్టింది కానీ తల్లి గారు వాళ్ళ కొడుకు పుట్టలేదు మరి నా కొడుకు పుట్టలేడు అని చెప్పి కనుకనే వల్లవదేవి ఓ అని వల్లవదేవి వలపోతా ఉన్నది అయ్యో దేవుడా దేవుడా లోకాల శంకర నీవు దేవుడు దేవుడు దేవుడా అయ్యో వల్లవదేవి పామై వల్లవ 10 రోజులు పూజ చేస్తే కర్మాన కొడుకు పుట్టలేదు రంగము తొండయి వల్లవ్వ సేవలు చేసింది తల్లి కర్మల కొడుకు పుట్టలేదు రా అయ్యో దేవుడు రాఘవ మరి తల్లి వల్లవ దేవి నేను చెల్లిపోయే పంత ఉందా అని చెప్పి అనుకనేమి మతిలో కా తల్లి మరి ఇసడ పడుతుంది రావు వల్లవో దేవుడో దేవుడా ఆగై ఉదిచ్చిన 60 రోజులకు మరి తల్లి గర్వాన కొడుకు పుడతాడు రా దేవుడు మరి తల్లి గర్వాన కనుకనే ఇంకప్పుడు దేవుడు మేలుకొని ఓ తల్లి వల్లవదేవి నీ కొడుకునిస్తానా నీ కొడుకునిచ్చిండు ఈయన ఎవరంటే అవి చూసినావా మరి యాదవరం అగో 5 ఊరు ఒక్క మరదలకు చిన్నతోని బాగా నేర్చుకున్నాడు అయ్యా రామ ఓ రామ ఓ రామ ఓ రామ
భర్త ఈయన కౌరమ్మ పెనిమిటి తిరువంతర పాపయ్య. మరి ఈయన ఈయన కొడుకు, ఈ కౌరమ్మ కొడుకు. ఇతర పేరు కనుక నాచుకోల ఈయన నాచుకోల నాయుడు. ఈ పిల్లగాని గురించి దొనకొండ పాడైపోయింది. ఈ పిల్లగాని గురించి దొనకొండ అటువంటి కనుక ఆగమైపోయింది. మరి తండ్రి ఎడబడి ఆవుల కొట్టుకొని శ్రీశైల పర్వతాల గట్ట మీద ఆవుల మంది మేపుతారు. మరి తండ్రి అంటే ఈయన పోయిండు. తండ్రి అంటే పోతే పులిసేరు పోదాల కుందరి గంగ లేసి ఉరుకుతాను. అవబద్ద పులాన్ని పంట కింద పడ్డాడు. పిల్లగాని చెయ్యి ఇరిగింది. ఈ పిల్లగాని గురించి పట్టబగిట దొనకొండ పాడైపోయింది. ఈ పిల్లగాని ఎవరంటే పెద్దరాజు బిడ్డ ఎవరు గులవారి పాప. మరి పాపము మేడ కట్టింది పాపిస్తూ అటువంటి శ్రీదేవి. మరి సక్కరి అటువంటి యాదవులు కళ్యాణ గొల్లలు నేడుకున్నారు. తండ్రి పేరు అటువంటి సత్యాను యాదవులు వస్తాపురి గొల్లలు నేడుకున్నారాట. మరి పెద్దవాడు సింహద్రి రాదు అటువంటి మామ. అది శీతల చిందేవి తల్లి గారు అటువంటి. మరి వీరింటి పేరు మకడ కోటమల్లు అటువంటి నేడుకున్నాడా. మరి వీరింటి పేరు అటువంటి సల్లవారింటికి మకడ కోటమల్లు నేడుకున్నాడా. మరి ఎవరాడు ఎటువంటి గంగ బిడ్డ కొడుకు అటువంటి కలిసి ఎవరు రాదు ఓరగడికి విద్దాన్ని ఓదరంటే. గుర్రపిల్ల తయారు చేసిడు వరంగల్ పంపిండు. మరి మగడ కోడ వాళ్ళు నేడుకున్నాడా. అయ్యో జరవురా దావసాని పెద్దయ్య. ఈయన దావసాని పెద్దయ్య నేడుకున్నాడు. మరి అటువంటి గంక అల్లుడు గంక పెద్దిరాజు బిడ్డ పెద్దమ్మదేవి. మరి యాదవుల పెద్దమ్మదేవి. మరి 7 వేడలు 14,000 గొడ్డు వీగింది. మరి ఆ తల్లికి సంతానం లేదు. మరి తల్లికి మన కొడుకు లేరు. మరి బిడ్డ పెద్దమ్మదేవి కళ్యాణం పోతాను. మరి కళ్యాణం పోతే ఈ దావసాని పెద్దయ్య బాగా చూసిండు. మరి నా బిడ్డ కళ్యాణం పోతాను. మరి ఇంతమంది గొల్లకులో నా బిడ్డ కానొస్తారా? నా బిడ్డ కానరారు అని చెప్పి చదువుకున్నటువంటి గంక సాలలో పిలిచి నెలకొక్క మూర సీర వేయించిండు. ఈ దొర నెలకొక్క మూర సీర వేయించి అంచెమ్మడి వేయించుడు 6,000 గొల్లలు, కొంగమ్మడి వేయించుడు 1,00,000 గొల్లలు, వెళ్ళావు బస్తున్న పోయిడు వెర్రన్న. మరి ఎటువంటి గంక సవలచ్చి యాదవులు గంక సీర పైన బొమ్మలే నిలిపి మరి బిడ్డకు చీర దాగుడు పెట్టిండు. అల్లునికి దోతంగి పెట్టిండు. ఓ బిడ్డ పెద్దమ్మదేవి 13,000 బలగము, కందికొయిన వారు, బలగముల వారు, మేకల వారు, మెండమైన వారు, పట్ట మేకల వాళ్ళు, చల్ల వాళ్ళు, దావసాని కులము, తిరుమంత్రవారి కులము, ఉల్లముల కులము, ఇంతమంది బలగం నీకు ఎవరైనా మధ్యలో పెడితే బలగం మధ్యలో పడ్డప్పుడు ఈ చీర చూసుకో. ఈ చీర మీద చూసుకుంటే బలగం ఉంటారు. ఈ బలగం నాకున్న ఆయన సఫరపడవని బిడ్డకు చీర దాగుడు పెట్టి సాగనంపిండు. మరి వీరాజు పేరు మీ తండ్రి పేరు అటువంటి నేడుకున్నారు. మరి 3వవాడు అటువంటి వినలోకరాదు. మరి వినలోకరాదు భార్య వినలచ్చిదేవి. మరి వినలచ్చిదేవి అటువంటి తల్లి గారు నేడుకున్నారాట. మరి ఇంటి పేరు అటువంటి కనుక భూపతులు. ఈయన భూపతులు అన్నట్టు. మరి అటువంటి కనుక ఈయన పేరు అటువంటి భూపతి కనుక. మరి ఈయన బిడ్డ అటువంటి కనుక సక్కరి బిడ్డ ఎర్ర ముద్దుకుంటది. మరి అటువంటి బిడ్డని మరి 3వవాడు కనుక వినలోకరాజుకి ఇచ్చి పెళ్లి చేసిండు వినలచ్చిదేవి. మరి అటువంటి కనుక బిడ్డకు దండం పెట్టిండు. మరి అటువంటి కనుక ఎలను దండం పెట్టి అటువంటి భూపతి కనుక అయ్యా పాలివాను సొమ్ము తినలేదు. అటువంటి పాలివాను సొమ్ము తిన్నవాడు కాదు, భగవాను సొమ్ము తిన్నవాడు కాదు.
సత్యంగా సంపాదించుకున్నవాడు ఒకటి కనుకయ్యా నేడుకున్నాడయ్యా. మరి ఈ రాజెవరు కడగాడ వైదన్నా వీరి కళ్ళు మండారా. మా చెల్లె మేడ కట్టన్నా కడతానా అని చెప్పి మేడ కట్టు కొడుక అగో నట్టండి అడవిలా అగో పాపమ్మ కనుక మేడ కట్టిండు పాపకారి అయితే అన్న నేర్చుకున్నాడు అయ్యా. మేడ కట్టురా అని కన్నా తల్లి శ్రీదేవి చెప్పే వరకు పాపగారు అయితేనా దోసగారు అయితేనా సొంతకాలు మెంటకాళ్ళు. మరి మన బిడ్డని ఈ నాచుకున్న నాయుడు అటువంటి కనుక ఈ పాపమ్మ దొనకొడుకు రాకముందు గౌరమ్మ కొడుకు నాచుకున్న నాయుడికి ఈ గుడ్డి పోరుకు పొట్టి పెట్టుకున్నారు. పెళ్ళి అనుకున్నాక మరి బతిరన్న కాతికి వేయండి పాపని తీసుకొచ్చి బలగొల కలిపిండు. బలగొల కలపగానే ఈ నాచుకున్న నాయుడు చూసిండు ఇక దహించత్ ఆ పోరో గుడ్డి పోరి ఈ పోరు ముద్దుకున్నది ఈ పాపని చేసుకుంటా అని పిల్లగాడు అన్నాడు. పిల్లగాడంటే మరి ఎటువంటి కనుక తిరిగే బాగా చూసి చక్కని ఎటువంటి కనుక నా గుడ్డి పోరు బతుకాగం అవుతాను నా బిడ్డకు పెళ్లి అనుకున్నా నా బిడ్డను వద్దంటాడు. మరి పెద్ద రాజు బిడ్డని కనుక పెళ్లి చేసుకుంటాను అంటాడు. పాపగారి ఎటువంటి కనుక పాప నాచి కొడుక అయితన్నా అది పాలోని బిడ్డ ఎటువంటి కనుక మేడగట్టు దొనకొండకు ఆరవడ పెట్టు రోజు కూతబడి రాని చోట రోగనపూడి రాని చోట పుల్ల సౌలాల పాల సౌలాల కనుక మేడగట్టురా. మరి ఈ పోరికి మేడ కడితేనే మన బిడ్డని చేసుకుంటాడు. అప్పుడు మా గొల్లవారిలో ఏముండే మరి పెద్ద మనిషి కాకముందుగా చిన్నప్పుడు పెళ్లి చేసేది. మరి రాయితులు కాకముందుగా పెళ్లి చేయాలి. మరి పెళ్లి కాకముందుకు పెద్ద మనిషి అయిందనుకో కులానికి ఎడవాచిపోవాలి ఎడవాచిపోవాలి ఎట్టిని కట్టుకోవాలి ఇక కులానికి ఎడవాచిపోవాలి. అప్పుడు అట్టు ఉండే మరి చిన్నప్పుడు కనుక పెళ్లి చేస్తే వాళ్ళు ఎట్టోళ్ళ గుడ్డోళ్ళ పిచ్చోళ్ళ మంచోళ్ళ తెలియదు. వాడు కాలు వేయినోడా కుంటోడా తెలియదు. మరి పెద్ద పెరిగినాక వీడొచ్చినాక భార్య మంచుకుంటే భర్త మంచిగా లేకపోతే అయ్యో నేను మంచుకున్నా నా భర్త మంచిగా లేడని చెప్పి ఆ నాడోళ్ళు కనుక భర్తను కష్టపెట్టలే. నువ్వు కుంటున్నవని తిట్టలే కూర్చున్నవని తిట్టలే చేసుకున్నవాడు నా భర్త చేసుకున్నవాడు నా దేవుడు భర్త అంటే నా భాగ్యం అని ఆనాడోళ్ళు కనుక భర్తను బతికిరు. ఈనాడోళ్ళు చూసినవా అయ్యో పెళ్లి అవ్వ వీడు కుంటాడు ఇంటి తలపడ వాళ్ళగా నీ నావు నెరకని నడకట్టని నిల్ల పెట్టని గల్ల పెట్ట కుంటాడా ఏంద్రా 20 లక్షలు కట్ట 20 లక్షలు పని చేయరు అంటదంటే ఈనాటి వాళ్ళకు భర్త గౌరవం లేదు మొగడంటే మోచం లేదు ఈనాటి వాళ్ళకు. అటువంటి పాపగారు అయితే కళ్ళ చూచుడు చెల్ల అయితే జవదైతే చెల్లగా మేడ కడతానా అని అటువంటి అయితన్నా 7,000 సైన్యం అటువంటి బలవారు సైన్యం తీసుకోని ఈ దొనకొండకు వచ్చే వరకు బలగాలు చూసి చుట్టాలు చూసి నన్ను వాడు కనుక ఆది మర్చిపోయినవా చెల్లెని మర్చిపోయినవా ఈ బలగాలు చూసి కనుక చెల్లెని మర్చిపోయాను అన్నయ్యా అన్న కొడుకు చూసి నన్ను మర్చిపోయాను అన్న కాడవు రాజా నువ్వన్న రారా నా దండ విడిపి అంటే ఎవరు కాడవు రాదు బలగాలు చూసుకుని కనుక సంబరపడతాను. కాడవరాజు ఏమనుకుంటాడు ఇంతమంది బలగా ఉన్నాక నా చెల్ల కట్టవు రాదు ఇంతమంది చుట్టాలు ఉన్నాక నా చెల్లకు కట్టవు రాదు అని కాడవరాజు కనుక ధీమతోడు. మరి శ్రీదేవి కనుక గొర్ర గుంజుకపోతాడు కొడుతా అంటే కాడవరాజు వస్తలేడు. అన్నయ్య నేను వేగంగా మేడెక్కినాక నువ్వు ఉనికిరా చెల్ల ప్రాణమేనంక అన్నవాడు అన్న కాడవరాజు కాడవరాజు వరగారే
కరువు కావాలి బావా పల్లికొండ నువ్వన్న చెప్తున్నావు మా అన్నగాళ్ళకు ఎవరు అడ్డం వస్తలేరు బావయ్య పల్లికొండ వరగాలే ప్రపంచము ఏ బలగబడ్డ వస్తలేదు మరి ఎడవడి గంగ అమ్మమ్మ తల్లిగారు ఎవరు నా తల్లిగారు అమ్మమ్మ మరి తూర్పు తుమ్మలపడి గంగ దావసాని పెద్దయ్య మరి దానవతి పెద్దయ్య మరి ఎడవడి గంగ అమ్మమ్మ గంగ వచ్చి దూరం ఉండి ఏడుతుంది దగ్గరకు వస్తుంది అంటే తిరిదేవంత రంకుల బట్టి తిరిదేవంత కట్టెల బట్టి శ్రీదేవి అడవడి గంగ పాపగారు ఉండ కోతగారు ఉండ శ్రీదేవి ఈ శ్రీదేవి పట్టింది ఒక్కటే మాట ఉలలోకమంత ఒక్క దిక్కు శ్రీదేవి ఒక్క దిక్కు ఈ శ్రీదేవి నోడికి గడగడ కొనుక్కుతారాడ ఇగో శ్రీదేవి వాటి తల్లికి మంగపెట్ట ఒక్కటి ఉంది బంగారు తల్లి ఉన్నది ఈ శ్రీదేవికి నోరు పెడుతుంది మరి బంగారు తల్లి మరి అటువంటి కనుక పాపమ్మ ఏడ్చుకుంటా బలగాం గడపడి కనుక సాపించి మన్ను వచ్చి మరి మేడగాడికి వచ్చింది మరి మేడగాడికి వచ్చి మేడకు తల వచ్చి మేడకెళ్ళి చూసింది భగవంత మావ ఉంటే ఈ మేడ నాకు గట్టవునా మా నాయన ఉంటే ఈ మేడ నాకు గట్టవునా అది కాకుండా మాయ మావ పోయినా మరి కళ్యాణం ఉంది మరి రాత వాళ్ళ కులాన ముత్రాజి వాళ్ళు మరి ముత్రాజులు కనుక నన్ను సాదుకున్నారు మరి ముత్రాజు వాళ్ళు కనుక నన్ను ఒక దెబ్బ కొట్టలే మరి ముత్రాజు వాళ్ళు కనుక నన్ను ఒక మాట అనలే లోపల నీ ఓటి మీదన్న పెట్టి కనుక నన్ను సాదుకున్నారు మరి ముత్రాజు వాళ్ళ వదిలిపెట్టి పలగూడ నన్ను దునకొండకు వస్తే ఈ పలగం పాడువాడు నాకు ఎవరు లేరే కోడిగుడ్డు తిరిగేంత కోడి గొల్ల ఉండగా మరి తన ఎంత బలగా ఉన్నా పాపకు తానపోతే దిక్కు లేదు బలగా ఉన్నా గొడుగు తిరిగంటే గొల్ల ఉన్నగా ఎడవడి బాబకు ఎవరు దిక్కు లేకపోయి ఏడ్చుకుంటే అటువంటి మేడకాడికి వచ్చింది ఒక్కో మెట్టు మీద ప్రాణం పెట్టింది ఒక్కో మెట్టు మీద ప్రాణం పెట్టంగా ఎలా మంచమ్మ గుళ్ళు కానొస్తాయి నువ్వు గొల్లవాళ్ళు సాగలేను నాకు ఈ గన్నం వచ్చింది ఇలవంచమ్మను ఉండేందుకే అని అంటే ఇలవంచమ్మ అంటది కదా ఏం కాదు పాపను మేడెక్కువ అంటాను మరి నా పాపం కాదే మరి రెండో మెట్టు మీద పాదం పెట్టింది మరి రెండో మెట్టు మీద ప్రాణం పెడితే మరి ఎడబడి కనుక ఇప్పుడు కౌరేలికల్ లేడు దేవుడు కోరెల్లి అయినోని కాదు ఆయన వస్తాను ఎవరు శ్రీశైలం మల్లన్నాడు శ్రీశైల కాడ పొందిడు శ్రీశైల పర్వతాల మీద కనుక మల్లన్న ఉన్నాడు మరి ఒక్కడే దేవుడు ఈ కౌరెలకు వచ్చాడు కౌరెలు ఊరి పేరు పెట్టి కౌరెలు మల్లన్న ఓదలకు వచ్చిండు ఓదల పేరు పెట్టి ఓదల మల్లన్న ఐలోనికి వచ్చిండు ఊరి పేరు ఐలోని ఈయన పేరు మల్లయ్య ఐలోని మల్లయ్య కట్ట మీద మల్లన్న ఒక్కడే దేవుడు ఆయన రూపములు మంచుడు మరి ఇంతమంది భక్తులు కనుక నా అక్కడికి రావాలంటే ఇంత దూరం శ్రీశైలం వస్తారా శ్రీశైలం రారని మరి అటువంటి కనుక జిల్లాకు ఒక తెలిసి ఓదల దగ్గర పెద్దపల్లికి అటువంటి కోరెల దగ్గర దుగా మరి సిద్దిపేటకు మరి ఐలోని దగ్గర ఓరంగల్లు మరి కట్టమల్ల ఇక్కడ ఏ దగ్గర అందుబాటులో భగవంతుడు ఒక్కడే దేవుడు మల్లన్న మరి అటువంటి కనుక ఎవరు రెండో మెట్టు మీద ప్రాణం పెడితే భగవంతుడు శ్రీశైలం మల్లన్న గుళ్ళు కానొస్తాను ఓ భగవంతుడు మల్లన్న శ్రీదేవి నాకు నీడ కట్టింది అంటే శ్రీశైలం మల్లన్న ఏమంటాడు అమ్మా నువ్వు భక్తురాలు నీకు ఏం వేయాలో నీడెక్కువ పర్వాలేదు అని మూడో మెట్టు మీద ప్రాణం పెట్టింది మూడో మెట్టు మీద ప్రాణం పెడితే పాలపల్లవాడు పంపాద్రి బసవదేవుడు మాంజెత్తు కులాలు ఎత్తుమంటాను పంపాద్రి బసవదేవుడు కనుక గుళ్ళు కాని వచ్చినాయి ఓ పంపాద్రి బసవదేవుడు నువ్వు ఉండేందుకు నువ్వు వేకేందుకు మరి అటువంటి పంపాద్రి దేవుడు ఒరికి పోవాలి ఈ మగవారికి భాగ్యాలు పోవాలి మరి పాపమ్మ ఐదో మెట్టు మీద ప్రార్థన పెట్టింది ఐదో మెట్టు మీద ప్రార్థన పెడితే మరి ఎట్ట ఉంది కనుక కళ్యాణ వీర సోమయ్య గుళ్ళు కానొస్తాను కళ్యాణ వీర సోమన గుళ్ళు కానొస్తాను ఓ దేవుడా కళ్యాణ సోమయ్య ఎందుకు ఇచ్చినవరా ఈ తను మావకు మావ గర్భాన మమ్మల్ని ఎందుకు వేసినావు మరి నన్ను మావకేసే దానివి కాపులకో కిరణాలకో ఎవరికైనా నన్ను ఇస్తే మంచిగా ఆదుకున్నారు మావ గర్భం నెత్తి మావ నన్ను కానీ మావ చచ్చిపోయాయి మా నాన్న చచ్చిపోయాయి నిన్ను దొనకొండకు వస్తే నావ మీది పగలు మా చిన్నవ నావ తీసింది మేడ కడతాను దేవుడా కళ్యాణ వీరసోమయ్య నీకు పాదాల దండవురా దేవుడు దేవుడా
బత్తిరన్న కావుడిగా అని వచ్చింది పాపం. 786 కాజులో బత్తిరన్న మెచ్చి వంటలు వండి మేలు వంటలు వండి కాజులో వాడికి ఇంకా పిండ పదాలు పెడతాడు బత్తిరన్న. ఓ అన్నా బత్తిరన్న కాజులో బత్తిరన్న రాజు రాదు గొల్లగాడవ రాదు ధీరుడే గాడవ రాదు పెద్దిరాజు కొడుకు పెట్టని గిరికోట రట్టేడు దొనకొండకు రాజు కాడవ రాదు. మరి 60 ఏళ్ళు ఒక్క కొటి గంగ పెద్దవదేవి మరి పెద్దవదేవి ఒక్క గర్మాన కొడుకులు లేరు బిడ్డలు లేరు. అయినా కళ్యాణి మీద సోమయ్య గుల్లకాడికి పోయి రామ రామ అని ఎప్పుడు రామతమసు పట్టిండు. గప్పుడు కనుకనేమి భగవంతుడు వచ్చి ఓ పెద్దవదేవి ఈ దొనకొండ ఊళ్ళో ఉంటే మీకు సంతానం ఏనా అని చెప్పి ఎప్పుడన్నావో అగో కారు కొట్టుకుంటా 326 దవదేశం అగో నువ్వు కళ్యాణం వచ్చినందుకైనా నా పేరు దక్కించుకుంటానని అగో కళ్యాణం దేవుడు నేటికిచ్చిండే ఈ కర్మాన నేను కొడుకున ఊడుతాను నేను దయ్యాన్ని కాదు దేవన్ని కాదు కావిని కాదు మోవిని కాదు పెద్దవా కోకలు పడ్డు నీ గర్మాన కనుకరేమి నేను నీ గర్మాన్ని ఎగురు అనుకొని ఉడతా కాడవరాని ఉడతాను అని కాడవరాదు కనుకరేమి అగో తల్లికి ధీర చెప్పిన కాడవరాదు మరి ఒక ఎడవ కాలం ఒక తల్లి ఒక పుట్టకు నాటి అవ్వా నీ తల్లి గర్మాన నీ నాపి ఓటుకొని నీ ముడతానని అగో ఎగరు అనుకొని పుట్టిండు రారాదు కాటమరాదు అయ్యా కళ్ళల్లా కళ్ళేక ఏ దేవుడిచ్చరా
ఒక్క బిడ్డ పాప ఏడుకున్నదయ్యా ప్రపంచానికి బావపల్లికొండ ఈ ఆవుల గద్ది గారి అన్న బిర్రన్న ఇటుబడి గంక ముగ్గురు గంక రాజులు వేలుతున్నాడు మరి మాతకురు వాళ్ళ తాతలాంటి పగలు గంక చెప్పి నేనే మరి మాతకురు వాళ్ళ పెద్దలాంటి పగలు ఉన్నాయి పెద్దలాంటి పగలు చెప్పి కాడ పల్లికొండే ఎవరు వనరాజు గంక మాతకురు వాళ్ళ ఆవులు ఓడిపోయిండు అటువంటి ఓడిపోయిన ఆవుల సంగతి చెప్పిండు పెద్దలాడి ఆవులు వెలదీసి తాతలాడి ఆవులు వెలదీసి మాతలు కొట్టి పయ్యల్లో కొట్టి మాతలు ఆడబెట్టి పల్లికొండ అటువంటి గంక దేశాపుతుడు తిప్పాముప్ప సముద్రం పల్లికొండ రామయ్య అవతారం నరసింహజావి అవతారం చక్రవర్తి అవతారం వృద్ధ అవతారం మత్స్య అవతారం మరి అటువంటి గంట లేడీ అవతారం మరి లేక బలి చక్రవర్తి అవతారం మరి శ్రీకృష్ణుడి అవతారం విష్ణుమూర్తి అవతారం పల్లికొండ అవతారం 12 అవతారాలు ఇద్దరు వాడు పల్లికొండ మరి పాండవులకు శ్రీకృష్ణుడు సహాయకారం మా గొల్లవాళ్ళకు పల్లికొండ సహాయకారం రాజా పల్లికొండ ఏడుగునుడు ఎర్రాయికి పోయుడు ఈనాటి వాడు గుండెపోయాడు ఈయన గుండెపోయాడు ఎర్రన మాట వింటాడు ఎర్రన మాట తీయడు ఆరఫిలా ఎర్రన మాట వింటాడు ఎర్రన మాట తీయడు ఈ ఎర్రన మాట ఇచ్చిందని అప్పుడు ఈయన ఏంటంటే నీసాడ ఒక్కరం వస్తుంది కళ్ళ కక్కొస్తాడు ఎర్రన మాట ఇచ్చిందని మాట తప్పడు సంవత్సరం అంటే సంవత్సరమే 2 నెలలు అంటే 2 నెలలు 3 నెలలు అంటే 3 నెలలు ఈయన ఎప్పుడే లెక్కలు ఉన్నా ఆ లెక్కలు ఉంటాడు ఎర్రన్న పోయిడు మరి నటవాడి కనుక రామచక్ర నటవాడి పోయిడు ఈ బోడి కనుక ఎర్రన్న రమ్మడి వస్తాడు బొమ్మడి పోతాడు ఈ ఎర్రనకు మరి సత్యానటవాడి కనుక పోయిడు మరి సిరిసాగనటుడు పోయిడు రాజా ఆడవాడి కనుక గుండె పోయిడు ఎర్ర సంగము రావరావా ఈ భద్రాన్ని ఏం చేస్తాడు చచ్చిన వాళ్ళకు పిండపతం మనున్న మనకు శంకి తీరుతాం మరి గొల్ల వాళ్ళకు పిండపతాలు పెట్టే పిండ గురువు అయి పుట్టిడు భద్రన్న భక్తుడు పట్టింది చెప్పము ఎక్కువైనా చెప్పము వేలేసే రమ్ము చిరవైన మానంది చెట్టకేసే బ్రహ్మ కాలంగా వీడు బొబ్బాలు వీరమ్మ పిండ ఆటోమేటిక్ పిండాలు పెట్ట పిండ గురువు అయి పుట్టిడు భద్రమా ఈ భద్రాన్ని అటువంటి ఏడల పిల్ల వీళ్ళ తల్లి ఎవరు ఏడల పిల్ల శ్రీదేవి ఏడల పిల్లకు లగ్గమైంది నాగబెల్లి కాలే మరి 16 పండుగల పసుపు బట్టలు ఆరలే కాలుగోడు తీయలే కనిరికం చెడలే ఏడల పిల్ల శ్రీదేవి పెద్ద మనిషి గారి శ్రీదేవికి కొడుకాయి పుట్టుడు భద్రన్న ఏడల పిల్లగా కొడుకాయి పుట్టుడు కొత్త భాండవుడు కోటి లింగాలు తోటి ఎటువంటి కనుక భద్రన్న పుట్టుడు అయ్యా భద్రన్న వీరింటి పేరే విరావరా వీరింటి పేరే పల్లవారు వయలారా ఈ పల్లవారు చెప్తాడు వీరింటి ఇప్పటివారి వెప్పైన కుమార పావిరాల సంతుడు పద్దుపురకు పోయే కులాన్ని ఎలువోళ్ళు చెడి గొల్లెట్టయిండు అంటే ఈయనకు ధనము లెక్క కాదు మరి సంపాదన లెక్క కాదు మరి ఏమైందంటే అగో వీళ్ళ తాత ఒక పోతనేడు అమ్మ రుస్కమ్మక మరి వీళ్ళు చేసిన పాపాలు కాదు వీళ్ళు చేసిన పుణ్యాలు కాదు మరి కంచం కాడికి ఒక్క పిల్లత్తే పిల్లిని సుహాన్ని ఎల్లగొట్టక వీళ్ళ అమ్మ ఏం చేసింది నువ్వు అన్నంలో ఒక్క మూతి పెడతావా అని చెప్పి కనుక 4 పాదాలు బట్టి గిరగే తిప్పి భూమి కొట్టింది అగో పిల్లత్త ఒక్క పాపం దాకింది నలత్త ఒక్క పాపం దాకింది చిలకత్త ఒక్క పాపం దాకింది 3 పాపాలు చేయబట్టి ఎలమతో రాగం అయిపోయిండు
మరి ఎటు పోతానవయ్యా నువ్వు? అటువంటి ఎలవదూరం కూడా పోతాను. మరి దేవుడి గంగ చూసిండు నీ తాత చేసిన 3 పాపాలు ఎంటబడ్డాయి. పాపాలు పోవు. మరి నెల్లూరు అటువంటి గంగ ఎవరు? యాదవులు గంగ ఒరిగిపోయారు. యాదవులు గంగ ఒరిగిపోయినాక మా గొల్లవారి చెల్లెడ్డి చాయ్ పిల్లలు చాయ్ పిల్లలు సంకట ధోరణాలు 7 పురు శంకులు 7 నాదములు పల్లాలు దట్టీలు పట్టు పిత్తనాలు ఆవు మీద చెల్లేటి హనుమంత నిసారు ఓ మీద చెల్లేటి గోవంత నిసారు పక్క సాపరు కరిగమ్మలు పుట్టు ఉడిచారు 2 రోకళ్ళు బంగారు కుందళ్ళు తెల్ల బాండవులు ఉగ్గముంత హృదాడు చల్లకామ మరి అన్ని ఎత్తుకొని ఎలువలు ఈ పాప మేడ కిందకి పోతాను. మరి పాప మేడ కిందకి పోతా అంటే పాప బాగా చూసింది. ఓ ఎలవదోర నువ్వు వచ్చి మా గొల్లవాళ్ళ సాయనికి వచ్చినావు. నీ ఎలవల పాపలు తీసుకొచ్చి మా గొల్లలు తలిగించినావు. నీ పాపాలు చుట్టుకుని మా గొల్లవాళ్ళు కనుక చచ్చిపోయారు. మా గొల్లవాళ్ళ ఆవులు ఒరిగిపోయాను. మా గొల్లవాళ్ళు చచ్చినాక మా గొల్లవాళ్ళ సొమ్మెత్తుకొని నువ్వు మేడ కిందకి పోతాను. దొంగతనం పోతాను. ఏ ఎలవదోర అన్న ఎలవదోరా ఈడరికి బిడ్డలు ఎలవదోరా ఈడరికి బిడ్డలు మన్నపోని ఇంటికి పోయి ఆనగుంత కంగన కట్టి పెళ్లి చేసుకోవాలి. పాపమ్మ దీవెన పెట్టింది. ఇప్పటికైనా ఎలవలు అదే పరిస్థితి. వాళ్ళ ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితే మన్నపోని ఇంటికి పోతారు. ఆనగుంత కంగన కట్టి పెళ్లి చేసుకుంటారు. అయ్యా ఎలవలు ఇట్లా ఉన్నారు.
అదే పుల్లవారి కోడి అటువంటి ఆడిబిడ్డ కోరమ్మ కర్ర వింటారు కోయిల ఈ ఎట్టు మనని ఎడుగున్నాయి కోయిల మరి ఎట్ట మరి అటువంటి మరి ఒక్కడేనా ఆవుకుంది ఒక్కడే కొమ్ము ఆవు కాదు యాదవరాజా అది నారాయణ గోపాలు దొరికి బ్రహ్మదేవుడు శంకరుడు ఈ ముగ్గురు అయ్యలు ముగ్గురు రావులు రథం కట్టుకొని గంగదారని పోతారు గంగదారని పోతా అంటే జమ్మి చెట్టు బాగా చూసింది అలా నిలడు పండు ఆ చిన్న పండు శ్రీకృష్ణుడు కల్లరు ఎవరు విష్ణుమూర్తి గా విష్ణు పరమాత్మ వచ్చి నన్ను ప్రేమ చేస్తే బాగుండు అని జమ్మి చెట్టు అనుకున్నది జమ్మి చెట్టు అనుకుంటే విష్ణుమూర్తి బాగా చూసిండు అరే రే రే చిన్న మిరాలు సాయి మడమడ జమ్మి చెట్టు పరగలనుకోని మరి అటువంటి కనుక బొల్లావు ఈ పుడుతున్నటువంటి బొల్లావు అగ్రగిన పింటారు అందమైన పల్లె తిరులూరు మైలూరు తిరుల బండారి మరి అటువంటి కనుక బొల్లావు అటువంటి కనుక ఎప్పుడు సెలవించింది బొల్లావు అటువంటి నేడుకున్నదే అయ్యలారా ఈ పంపాద్రి బసవ దేవుడు ముందుకు మన మంద మూర్తానే మంద అందరి యావన ఈ తల్లి పుట్టింది మరి పంపాద్రి బసవ దేవుడు భాగ్యవంతుడు మరి అటువంటి గంగ కాడవ రాదు మరి అటువంటి గంగ గంగాదేవి పెళ్లి చేసింది ఈ పంపాద్రి దేవుడే మరి ముందు నెల్లూరు కాండలు గంగ యుద్ధమాడింది యుద్ధం చేస్తే మరి 12 మంది అటువంటి గంగ బోయిలు బాణాలు పట్టి ఎద్దు మీదకి బాణాలు వేసారు బాణాలు వేస్తే బాణాలు గంగ నాటినాయి గుడ్డిగల వాడు ఎదురుగల వాడు బాణం బట్టి ఎద్దు మీదకి బాణం వేసింది ఈ ఎద్దు మెడలో ఉన్న గంటల పేరు దిగింది దండలో పడ్డది ఎద్దు బాగా చూసింది ఈ పాపమే మేడకి సభను పెట్టింది గుల్లకుల ఒరిగిపోతారు ఇక మరి నా గంటల పేరు వాయే నా బతికింది నాలుగు ఆలబెట్టింది 4 రాజ్యాలు ఆలబెట్టి గంగదేవి మండపాల ముంగట నందయ్య బసవ దేవుడు నిలిచిపోయిండు వారు గొల్లలు
నేను వాళ్ళు అని చెప్పి అంటారు వాళ్ళు కనుకనేమి లేటుకున్నదే యాదవులు ఓరి ఓరి గల్లు ఓరి గల్లు చిన్న కొడుకు సరి మరి వాళ్ళ తండ్రి ఎవరు మల్లయ్య ఇవాళ మల్లయ్య పేరే దేవుని ఇస్తాను ఇవాళ సంతోషం దేవుని ఇక మరి ఏమి మాయకి ఏం లేదు అయ్యకు ఉంగరాలు ఉన్నాయి దండగడ ఉన్నది మరి మొలతాడు ఉన్నది మరి మావ గరిక ఉండేవా ఈ మధ్య నాకు సంతోషమైన దానం ఇవ్వాలి మన ఇద్దరు కూడా రూపాయలు ఇవ్వాలి పేరు ఓడియాలి హిమాట దానం కోట కోదానం ఏం లేదు మా అయ్యేది ఒక్క దండగాడు నాకు ఆ సొమ్ములు నగలు వస్తాయి ఆ ఉంగరాలు గిట్ట నేను చూసింది అది నాకు ఆ ఉంగరాలు ఆగు మా అయ్యది కొనుక్కపోవు నాకు ఇయ్యాలి అర్థవానికి ఇచ్చి ఆడబిడ్డకి ఇచ్చి తిరిగి సప్తరాజ్యంలో దిగన్న దేశంలో నీ ఆచేసి అర్థం కొడుతుంది కాబట్టి అంతేనే కదా ఇయ్యాల భర్త పేరు ఇయ్యాలి సంతోషం పోరావా అగో ఆరు పోసి ఒక పెట్టకు అందనాలు లేపి గుగ్గులాల పోలు గుప్ర లేపి సాంబ్రాల పోలు సాష్టంగా లేపి అగో పెట్టకు ఎప్పుడు తీసిందో వాళ్ళ తాను లేదు తాను లేదు మన వాడుకుంటున్న మాయగమ్మ
మరి కట్టేయవాళ్ళంటే మరి బిడ్డ కౌరవ ఉన్న మరి తండ్రి మల్లయ్య పేరు మీద 100 రూపాయలు ఇచ్చి పేరు ఓడిస్తా ఉన్నది.